అందరికీ నమస్కారం అండి. మీ జయలక్ష్మి. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా టేస్టీగా ఉండే బీరకాయ వడలు అయితే తయారు చేసుకుందామండి. ఈ బీరకాయ వడలు హెల్త్కి చాలా మంచిది, ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు. రకరకాల వడలు ట్రై చేశారు కదా, ఈ వడలు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇవి చాలా బాగుంటాయి. ఇది ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, బీరకాయ వడలు అయితే తయారు చేసుకునే విధానం చూద్దామండి. నేను ఒక బీరకాయ తీసుకున్నానండి, లేత బీరకాయ. ఇది నీట్గా 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన పొట్టు తీసుకుందామండి. పైన పొట్టు తీసుకుందామండి. ఈ చివర్లు అయితే కట్ చేసుకుందామండి. ఇప్పుడు మధ్యలో కట్ చేసి ఈ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాము. ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే మనకి వడ కరకరలాడుతూ బాగుంటుందండి. కట్ చేసుకున్న ముక్కలు అయితే ఇప్పుడు గిన్నెలో వేసుకుందామండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, సాల్ట్ 1 స్పూను. ఈ బీరకాయ ముక్కలు, సాల్ట్, మిరపకాయలు ఉన్నాయి కదండి, బాగా మిక్స్ చేసుకుందాము. దీంట్లో బీరకాయలో వాటర్ శాతం ఉంటుంది కదండి, వాటర్ శాతం బాగా వచ్చేస్తుంది. బాగా మ్యాష్ చేసుకొని బాగా ఇచ్చేసుకోవాలండి. మరి ఎక్కువ మ్యాష్ చేయకూడదండి. గ్రేవీ 1 స్పూన్ పసుపు అండి, 1 స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బియ్యపిండి 1 కప్పు. 1 కప్పు వేసుకుందామని ఫస్ట్, తర్వాత చాలకపోతే మళ్ళీ ఎక్స్ట్రా వేసుకుందాము. ఈ వాటర్ బీరకాయల వాటర్ సరిపోయిద్ది. బీరకాయలో ఉన్న వాటర్ అయితే సరిపోతుందండి. దీంట్లో వాటర్ అవసరం లేదు. మనకి ఇంకా కొంచెం పలచగా ఉంది కాబట్టి కొంచెం ఇంకా బియ్యపిండి వేసుకోవాలి. నేను ఇంకా 1/2 కప్పు బియ్యపిండి అయితే వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇది గంట పాటు పక్కన పెట్టుకుందాము, మూత పెట్టుకొని. బీరకాయ వడల కోసం పప్పు చట్నీ చేసుకుందాం. పప్పులు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. చట్నీకి తాలింపు వేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. బీరకాయ వడలు వేసుకుందామండి. రౌండ్గా ఇట్లా చేసుకుందాం. మధ్యలో హోల్ పెడితే క్రిస్పీగా చక్కగా ఎగుతాయండి. రెండో సైడ్ తిరిగేసుకుందామండి.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. మధ్య మధ్యలో వేగిపోయండి, తీసేసుకున్నాము. చూడండి బీరకాయ ముక్కలు ఎట్లా కనిపిస్తున్నాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయండి. చూడడానికి చాలా బాగున్నాయి, తింటే ఇంకా టేస్ట్గా ఉంటాయండి. కరకరలాడే బీరకాయ వడలు అయితే రెడీ అయిపోయాయండి. మనం ఎప్పుడు చేసుకునే వడల కంటే ఇవి చాలా బాగుంటాయండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. సార్ మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.